పెళ్ళిళ్ళ సీజన్ స్టార్ట్ అయినప్పటికీ పెళ్ళిళ్ళు సామాన్యులు చేసుకోలేని పరిస్థితుల్లో ఉన్నారు. అయితే మనతో పాటు పెళ్ళిళ్ళ యూనివర్సిటీ చేసుకునే నాయకులు రామసుబ్బారెడ్డి మనతో ఉన్నారు. వారిని అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. వెంకటకృష్ణ సప్లయర్స్. పెళ్ళిళ్ళ సీజన్ పెళ్ళిళ్ళ సీజన్ మొదలైంది. పెళ్ళిళ్ళ సీజన్ మొదలైంది. సామాన్యులు పెళ్ళిళ్ళు చేసుకోవాలంటే చాలా ఎక్కువైన కష్టం ఉంది. అయితే పెళ్ళిళ్ళ సీజన్ స్టార్ట్ అయింది. సామాన్యులు పెళ్ళిళ్ళు చేసుకోవాలంటే లక్షల్లో ఖర్చు పెట్టాల్సి వస్తుంది. ఆ విషయాలు తెలుసుకోవడానికి వెంకటకృష్ణ సప్లయర్స్ యజమాని సుబ్బారెడ్డి మనతో ఉన్నారు. వారిని అడిగి వివరాలు తెలుసుకుందాం. ఇప్పుడు పెళ్ళిళ్ళు చేయాలంటే చాలా కష్టంగా ఉంది. ఎందుకు ఎట్లా అంటే కళ్యాణ మండపాలు అప్పుడు ఉండేది లేదు. ఇప్పుడు ఏ కళ్యాణ పండుగైనా ఫస్ట్ అడ్వాన్స్ అమౌంట్ కట్టాలా, ఫంక్షన్ చేసుకోవాలంటే డెకరేటర్స్కి అమౌంట్ పే చేయాలా. అక్కడ పే చేసిన తర్వాత వచ్చేసి ఈ అమౌంట్ ఎవరి మీద భారం పడుతుందంటే కస్టమర్లు అంటే పార్టీ వాళ్ళు పెళ్ళి ఎవరైతే చేసుకుంటారో వాళ్ళ మీద భారం పడుతుంది. దీనివల్ల నష్టపోతుండేది ఒక డెకరేటర్స్. ఎందుకు ఎట్లా అంటే దీంట్లో వచ్చేసి ఫ్లవర్స్ కానీ లేబర్ కానీ అంతా చాలా కష్టమైంది. కరోనా టైంలో నుంచి కూడా ఇప్పటి వరకు చాలా ఇబ్బందులు ఎదుర్కొని ఇప్పటికి కూడా డెకరేషన్ పనిలోనే కొనసాగుతున్నాం. దీనికి మాకు చేసి ఈ భారం వచ్చేసి కస్టమర్ల మీద పడుకోకుండా ఉండాలంటే కళ్యాణపాలకు కూడా ₹1,00,000 అయితే 1,00,000కు 10,000 మాదిరి పర్సంటేజ్ పెట్టించి అందరూ బాగుపడేట్టుగా చేయాలని కోరుకుంటున్నాం. అలానే ఇంకొకటి ఏంటంటే మాకు కూడా సబ్సిడీయేతర రుణాలు ఇచ్చి ఆదుకొని కరోనా టైం నుంచి ఇప్పటివరకు చాలా ఇబ్బందులు పడి చాలా మంది అప్పులు పాలయ్యి కూడా బయటికి బాగానే కనపరుస్తూ కూడా తిరుగుతూ ఉన్నాం. ఎందుకు ఏమిటంటే మేము చేసుకునే వృత్తి ఇదే. దీంట్లో 10 మందికి లబ్ధి చేకూరే విధంగా 10 మంది పెళ్ళిళ్ళు చేసి శుభకార్యాల కాడ నుంచి ఎంగేజ్మెంట్లు, శ్రీమంతాలు, బర్త్డే ఫంక్షన్స్ కానీ పెళ్ళిళ్ళు కానీ మేము కొనసాగించుతున్నాం. దీని గురించి మాకు కూడా సబ్సిడీయేతర రుణాలు ఇవ్వాలని మేము కోరుకుంటున్నాం. అప్పటికి గతంలో కంటే ఇప్పటికి ఏమన్నా తేడా ఉంది? ఏ కళ్యాణ పంపులైనా ఎవరైనా ఏ డెకరేటర్ అయినా పని చేసుకోవచ్చు. పర్సెంటేజ్ లేదు, కమిషన్ లేదు, ఎవరు లేదు. అప్పుడు కూడా పార్టీ వాళ్ళు కూడా అప్పట్లో 50,000 ప్రోగ్రామ్ అయితే ఎంత రేట్లు పెరిగినా కూడా ఇప్పుడు అదే 50,000 ఇప్పుడు వచ్చేసి 3 లక్షలు చేయాల్సిన ప్రోగ్రామ్ వచ్చింది. ఈ 3 లక్షల డబ్బు కూడా కళ్యాణ మండపాలకు వెళ్తుంది. ఇక్కడ మాకు కూడా రావాలంటే చాలా కష్టంగా ఉంది. ఈ భారం అంతా పడాలంటే ఇక్కడ డెకరేషన్ మీద కళ్యాణ మండపాలకు కూడా మేము వాళ్ళ గురించి కూడా తక్కువ చేసి ఏం మాట్లాడలేదు. వాళ్ళ ప్రాబ్లమ్స్ వాళ్ళే ఉన్నాయి. మా ప్రాబ్లమ్స్ ఇప్పుడు మేమైతే ఏమని అడుగుతున్నామంటే ఒక డిమాండ్ ఏంటంటే మాకు కూడా సబ్సిడీయేతర రుణాలు ఇస్తే మేము కూడా ఈ భారం ప్రజల మీద పడుకోకుండా మేము కూడా సాధ్యమైనంత వరకు చేసుకొని పోయేదానికి మేము కూడా అనుకూలంగా ఉన్నాం. సప్లయర్స్కు సమస్యలు ఏమున్నాయి? మీరు ఎంతమందికి ఉపాధి కల్పిస్తున్నారు? ఒక్కొక్క డెకరేషన్ అంగట్లో వచ్చేసి మినిమం 5 మెంబర్స్ నుంచి 20 మెంబర్స్ వరకు ఉంటారు. వాళ్ళ శాలరీ వచ్చేసి 12,000 నుంచి 18,000 వరకు పే చేస్తున్నాము. మేము ఉపాధి కల్పించిన దాంట్లో మన ఇక్కడోళ్ళు కడప జిల్లా వాళ్ళు, సొంత నియోజకవర్గం వాళ్ళు, ఈ సంబంధించి చుట్టుపక్కల వాళ్ళు వచ్చేసి మన తెలుగు వాళ్ళు కొంతమంది ఉన్నారు. పశ్చిమ బెంగాల్ నుంచి కొంతమంది వస్తున్నారు డెకరేషన్ చేసుకునేదానికి. వాళ్ళకు మేము ఇక్కడ పెట్టుకుని ఫుడ్ కానీ రూమ్ కానీ అన్నీ అరేంజ్ చేసుకొని చక్కగా చూసుకుంటున్నాం. వాళ్ళు ఇప్పుడు అక్కడికి పోయి కూడా మన వాళ్ళ గురించి కానీ మన ఆంధ్రప్రదేశ్ గురించి కానీ వాళ్ళు చక్కగా వివరించి వాళ్ళు అక్కడ చెప్తున్నారు. వాళ్ళ సమస్యలు ఏముండే కూడా ఇక్కడ మన దగ్గర మేము పరిష్కరించి చేసి వాళ్ళకు మేము ఉపాధి సంవత్సరంలో 3 నెలలే పెళ్లి సీజన్ జరుగుతుంది. మీరు చేసే వర్కర్లకు మీరు జీతాలు ఎట్టేస్తున్నారు? వాళ్ళ మెయింటెనెన్స్ ఎట్ట చేస్తున్నారు? 3 నెలల తర్వాత సీజన్ అయిపోయిన తర్వాత మధ్యలో వచ్చేసి 20 మెంబర్స్ లేబర్ ఉంటే 10 మెంబర్స్ను లేబర్ను పెట్టుకొని ఏదైనా చిన్న ఫంక్షన్లు చేసుకోవడం, లేదంటే ఖాళీగా ఉండడము. అప్పుడు మాకు చాలా భారం అవుతుంది. ఈ భారం తగ్గించేదానికి మా కోరిక ఏమంటే మా విన్నపం రాష్ట్ర వ్యాప్తంగా ఉండే డెకరేషన్స్ కానీ మ్యారేజ్ ఈవెంట్ కానీ డెకరేషన్ అంగళ్ళకు మాకు సబ్సిడీయేతర రుణాలు కావాలని కోరుకుంటున్నాం. మాకు ఇంకొకటి ఏమంటే ఏ గవర్నమెంట్ అయినా ఎవరైనా మాకు ఇది గుర్తించి మాకు సబ్సిడీయేతర రుణాలు చేస్తే వాళ్ళ కోసం మేము కూడా మా సాయశక్తులు ఏదైనా మా చేతనైన కాడికి సహాయం చేస్తాం. ప్రభుత్వం ఏమన్నా మీకు సాయం చేసిందా? కరోనా టైంలో కూడా 2 సంవత్సరాలు కరోనా వచ్చింది. అప్పుడు మీ పరిస్థితి ఎలా ఉన్నది? అప్పుడు కూడా ఏ గవర్నమెంట్ కానీ ఏ అధికారి కానీ మాకు ఎవరు సహాయ సహకారాలు అందించలేదు.
మా కష్టాలు మా బాధలు మేమే పడినాం. ఆ టైంలో వచ్చేసి ఎక్కడ కూడా పందిర్లు కానీ ఇంకోటి కానీ ఏ ఫంక్షన్లు కూడా జరగలేదు. ఇంట్లోనే ఫంక్షన్ చేసుకున్నారు 4 మెంబర్స్ 5 మెంబర్స్ కలిసి. ఆ టైంలో ఇబ్బంది పడిన టైం ఇప్పుడు మేము చాలా కష్టాలు అనుభవిస్తున్నాము. మాకు కోరిక ఏంటంటే మాకు వచ్చేసి అందరికీ ఇప్పుడు ఇండస్ట్రియల్కి ఎట్లా సబ్సిడీ ఇస్తున్నారో మాకు కూడా అట్నే సబ్సిడీ ఇతర రుణాలు ఇచ్చి మమ్మల్ని కూడా ఆదుకోవాలని కోరుకుంటున్నాం, విన్నవించుకుంటున్నాం. గవర్నమెంట్ ప్రోగ్రాములు చేస్తున్నారు, ఎన్నికలకు కూడా మీరు ప్రోగ్రాములకు వెళ్తున్నారు. మీకు బిల్లులు సకాలంగా అందుతున్నాయా లేదా? మాకైతే బిల్లులు అయితే సకాలంలో అందడం లేదు. 6 నెలలకు ఒకసారి బిల్లు పెడితే కానీ మళ్ళీ తర్వాత 5 నెలలకు కానీ బిల్లు పడదు. అధికారుల చుట్టూలుగా మేము కూడా తిరుగుతూనే ఉంటాం. కానీ వాళ్ళు ఏమంటారంటే చేస్తాం, పై అధికారి మారిపోయింటారు, ఉండే అధికారి మేము చేస్తామంటారు. మేము కూడా వేచి ఉండాల్సింది కాబట్టి వేచే ఉండం. రాష్ట్ర వ్యాప్తంగా సప్లయర్స్ 200 మంది ఉంటే వాళ్ళ దగ్గర సప్లయర్స్ 2 లక్షల మంది సప్లయర్స్ ఉంటే వాళ్ళ దగ్గర పనిచేసే వాళ్ళు 5 లక్షల మంది వారితో ఉన్నారు. వాళ్లకు జీవన ఉపాధి కల్పించే రాష్ట్ర ప్రభుత్వాలు కేంద్ర ప్రభుత్వాలు వాళ్ళని ఆదుకోవాలని మనతో పాటు సప్లయర్ సీనియర్ నాయకులు రామసుబ్బారెడ్డి చెప్తున్నారు. కెమెరామెన్ కరీంతో జార్జ్.